ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో గుంటూరు స్టైల్ పల్లి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని అన్ని రకాల టిఫిన్స్లోకి తీసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పల్లి కొబ్బరి చట్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదండి. వాళ్ళు చేసే విధానాన్ని బట్టి పల్లి చట్నీ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు గుంటూరు స్టైల్లో పల్లి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం ఆయిల్ వేయకుండా కూడా పల్లీలని ఫ్రై చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నట్లయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ చట్నీ నేను ప్రిపేర్ చేయలేదండి, మా ఫ్రెండ్ ప్రిపేర్ చేశారు. ఇలా పల్లీలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 7-8 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీని కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గుప్పెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే డైజెషన్కి మంచిది. పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 20 సెకండ్ల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ కూడా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకోవాలి. మీకు పులుపు కావాలంటే చట్నీ గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. పోపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. గుంటూరు స్టైల్ పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ అన్నింటికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.